దేవునికి స్తోత్రాలు. ప్రభు బలలో దేవుడి యొక్క ఆజ్ఞలేంటి, ప్రభు బలను మనం ఎందుకు తీసుకోవాలి, అందులో దాగి ఉన్న దేవుడి ఆజ్ఞలను మనం గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి 57వ వచనం వరకు మనం చదువుకుందాం. యూదులు ఈయన తన శరీరాన్ని ఎలాగ తిననివ్వగలడు? వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు శరీరం తినండి అని చెప్పాడు. అనగానే శరీరాన్ని ఎలా మనం తినగలం? చెయ్య కాళ్ళు లాక్కుని తినగలం మనం ఏమైనా? ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, కావున యేసు ఇట్లాను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నా యందును నేను వాని యందును నిలిచియందును. కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎవరు చెప్పని గొప్ప విషయాల్ని అని చెప్తున్నారు. నిత్య జీవం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆహారం ఏంటంటే నా శరీరము, నా రక్తము. మనం తినే ఈ యొక్క భౌతికమైన ఆహారాలు శారీరక జీవితానికి మాత్రమే 60-70 సంవత్సరాలకి కొద్ది కాలానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ నా శరీరము, నా రక్తాన్ని మీరు తీసుకోండి, మీరు నిత్య జీవం గలవారుగా మారుతారు. అంతేకాదు సమాధుల్లోకి వెళ్ళిపోయిన మిమ్మల్ని రెండో రాకడలో నేను లేపుతాను సజీవంగా, నాతో పాటు యుగాలు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. కాబట్టి పరలోకంలో దేవుడు మీకు ఇచ్చిన నిత్య జీవము కలగజేయడానికి ఇచ్చిన ఆహారము నా శరీరము, నా రక్తము అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దాన్ని మనం ప్రభు బలగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రభు బలలో మనకి నిత్య జీవం ఉందంట. ప్రభు బలలో మనం చనిపోయిన తర్వాత కూడా ప్రభు మనల్ని తిరిగి తీసుకెళ్ళి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళే గొప్ప భాగ్యాన్ని ప్రభు బలలో ఆయన నిక్షిప్తం చేశాడు. కాబట్టి ఈరోజు ప్రభు బల తీసుకోవడంలో దేవుడు పెట్టిన ఆజ్ఞలేటో మనం గమనిద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే, నేను మీకు అప్పగించిన దాన్ని ఈరోజు ప్రభు బల్ల మీరు ఆచరించండి అని చెప్పిన ఈ యొక్క ఆజ్ఞ ప్రభు నాకు అప్పగించాడు, ప్రభు నాకు చెప్పాడు అన్నాడు. కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ బల్ల ఆరాధన ప్రభు దగ్గర వచ్చింది. ఆయన నాకు ఆజ్ఞాపించాడు, నేను మీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఏం ఆజ్ఞాపించాడు అని చూస్తే 11వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుదాం ఒకసారి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని. మీరు గమనిస్తే నేను మీకు ఈ అందించిన ఈ యొక్క ప్రభు వల్ల సంఘంలో మీరు చేయాలని చెప్పిన ఈ కట్టడలు అంటాడు. కట్టడలు అంటే ఆజ్ఞలు. కాబట్టి ప్రభు బలను ఆచరించడం, తీసుకోవడం అనేది ఆజ్ఞని బైబిలు చెబుతుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు యొక్క బలను సమీపించిన వారు గమనించవలసింది ఏంటంటే ఇది గొప్ప సత్యంతో కూడుకున్నదని, దాన్ని మనం గౌరవించాలని, యేసు ప్రభువుని మనం విధేయత చూపడానికి ఇది ఒక సూచన. ఒకవేళ బలని మనం తీసుకోకపోతే యేసుక్రీస్తుకి మనం విధేయత చూపట్లేదని ఒక సూచన. కాబట్టి యేసుక్రీస్తు వారికి మనం లోబడుతున్నాం, ఆయన మాట మనం గౌరవిస్తున్నాం అనడానికి ప్రభు బలని మనం తీసుకోవాలని, ప్రభు బల్ల ఒక ఆజ్ఞ అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆజ్ఞను పాటిస్తున్నాం. ఒకవేళ ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి నేను మీకు అప్పగించిన కట్టడలను మీరు వాటిని నెరవేర్చండి చేస్తున్నారు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నానని ఈ కొరింథీ పట్టణంతో, కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ప్రభు బలను తీసుకోవడం అనేది మనం క్రీస్తుకి లోబడుతున్నాం, విధేయత చూపుతున్నాం, గౌరవిస్తున్నాం అనడానికి సూచన. ఒకవేళ ఆజ్ఞను మనం మీరితే మనం
క్రీస్తుకి లోబడ్డం లేదు. ఆయన విశ్వాసానికి, ఆయన పట్ల మనం చూపుతున్న విశ్వాసానికి మనం గండి కొడుతున్నాం అని అర్థం. అంతే కాబట్టి రెండవ విషయాన్ని మనం గమనిస్తే, రెండవ ఆజ్ఞ ఏంటి, ఇందులో ఏం దాగి ఉంది అని మనం చూస్తేనండి 11వ అధ్యాయము 1 కొరింథీ 24, 25 2 వచనాలు కూడా మనం ధ్యానిద్దాం. దాన్ని విరిచి ఇది మీ కొరకే నా శరీరము. అక్కడ మనం చూస్తే ఎందుకు మనం చేయాలి ప్రభు వల్ల అంటే, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అన్నది ఆజ్ఞగా యేసు ప్రభు మనకి ఇచ్చాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మర్చిపోయిన వాళ్ళే జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరండి? మనం విపరీతమైన బిజీ లైఫ్లో మనం జీవిస్తున్నాం. మనం ఇలా జీవిస్తామని యేసు ప్రభుకి ముందే తెలుసు. ఇది 2000 సంవత్సరాల కిందట జరిగిన గత కాలంలో యేసు ప్రభు త్యాగం, ఆ సిలువ మీద ఆయన ఏం చేశాడో, ఆయన శరీరం ఎలా విరవబడిందో, ఆయన రక్తం ఎలాగ కారిందో దారులుగా అన్న విషయాన్ని, గత కాలంలో జరిగిన ఆ సందర్భాలని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు? 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభుతో ఉన్న పేతురే మర్చిపోయాడు. నువ్వు ఆయనతో పాటు ఉన్నవాడు కదా అంటే లేదు అన్నాడు. తర్వాత యేసుప్రభు ముందు చెప్పాడు, నువ్వు నన్ను ఎరగరంటావని, ముమ్మారు అంటావని యేసుప్రభు ముందు చెప్పాడు. ఆ ముందు రోజు చెప్పాడు. కానీ ఈయనకున్న టెన్షన్కి, ఈయనకున్న భయానికి, ఆందోళనకి ఏం చేశారంటే మర్చిపోయాడు. మళ్ళా జ్ఞాపకం తెచ్చుకొని పేతురు గారు ఏడ్చారని రాయబడుతుంది. పేతురు గారు ఏడ్చారని రాయబడుతుంది. కాబట్టి ప్రభుతో 3.5 సంవత్సరాలు అంటి పెట్టుకొని ప్రభు మళ్ళీ చెప్పాడు, నువ్వు మర్చిపోతావురా, నన్ను కాదంటావురా అని అన్నాడు. అన్న విషయాన్ని కూడా మర్చిపోయి యేసు ప్రభుని కాదన్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురు అంతటి భక్తుడే, పేతురు అంతటి నాయకుడే ముందు రోజు చెప్పిన మాటని ఆయన మర్చిపోతే ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. అంతేకాదు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా మనం ఎక్కువ బిజీ లైఫ్లో ఉన్నాం. నిజంగా టెక్నాలజీ మనుషుల మధ్య పెరుగుతున్న కొలది మనం ఏమనుకుంటామంటే రెస్ట్ దొరుకుతుంది, మనిషికి విశ్రాంతి దొరుకుతుంది అనుకుని ఉంటారు కదండి. ఒకప్పుడు ఒక ఊరిలో ఉన్న వారికి ఏదైనా కబురు చెప్పాలి అంటే ఎంతో దూరం నడిచి వెళ్ళేవారు, రోజులు పట్టేవి కదండి. తర్వాత ఇప్పుడు మనకి ఎద్దులు బలి పోయి, గుర్రాలు పోయి, ఇప్పుడు బైకులు వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి, ఫోన్లు వచ్చేసాయి, అండ్ నెట్వర్క్ సిస్టమ్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. అమెరికాలో జరిగింది క్షణాల్లో మనకు తెలిసిపోద్ది. ఇక్కడ జరిగిన విషయం అక్కడికి చెప్పవచ్చు, ఫోన్ చేసి చెప్పవచ్చు, మెయిల్ పెట్టవచ్చు. ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్న కొలిది మనిషి విశ్రాంతిగా ఉన్నాడా, నెమ్మదిగా ఉన్నాడా అంటే లేడండి, లేడు. ఒరే కబురు చెప్పాలంటే అంత దూరం వెళ్ళాలి, వెళ్ళక్కర్లేదురా, ఫోన్ చేసి చాలనుకుంటే పోనీ ఎవరికైనా రెస్ట్ ఉందా అండి? ఎవరికైనా విశ్రాంతి ఉందా? ఎందుకని అంత విపరీతమైన బిజీ పెరిగిపోయిందండి. మనిషికి టెక్నాలజీ సదుపాయాలు పెరుగుతున్నాయి కానీ విశ్రాంతి లేదు. మనం అనుకుంటుంటాం, ఓకే ఇంత విస్తారమైన తెలివితేటలు మనిషి పెరిగి కాబట్టి రెస్ట్ దొరుకుతుందేమో అనుకుంటాం. లేదండి, మనిషికి రెస్ట్ దొరకట్లేదు. తెలియకుండానే ఊబిలోకి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు చేతుల విసునిగారితో విసురుకునేవాడు, తాటాకుతో అబ్బా చేయనపోతుంది అనుకునేవాడు. ఫ్యాన్లు కనిపెట్టాడు, కూలర్లు కనిపెట్టాడు, ఏసీలు కనిపెట్టాడు. అయినా సరే గుండెల్లో మాత్రం పాపం శాంతి లేదు. పాపం నిజంగా బీపీలు ఏంటి, షుగర్లు ఏంటి, టెన్షన్లు ఏంటి, చిన్నోడికి పెద్దోడికి అందరికీ బ్రెయిన్ అటాక్లే. నిజంగానే ఇన్ని తిరుగుదట్లు పెరుగుతున్న కొలిది మనిషి నెమ్మదిగా ఉండాలి కదా, సంతోషంగా ఉండాలి కదా, కానీ మనిషిలో సంతోషం కనబడట్లేదు. కాబట్టి మనం గమనిస్తే దేవుడు తెలుసు మనిషి విపరీతమైన బిజీ షెడ్యూల్లో ఉండడం తెలుసు. అందుకనే ప్రభు బలని ఎందుకు ఆజ్ఞాపించాడంటే నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి. కాబట్టి ప్రభు బల్ల ఆజ్ఞ అయితే ఆ ప్రభు బల్లలో యేసు ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మీరు చేయండి. కాబట్టి ఆయన రొట్టెని పట్టుకున్నాడు, దేవుడికి స్తోత్రాలు చెల్లించాడు, ఇచ్చి అంటున్నాడు, ఇది మీ కొరకైనా విరవబడుతున్న నా శరీరం అంటాడు. యేసు ప్రభు శరీరం విరవబడింది. యేసు ప్రభు శరీరం ముక్కలు అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఆ సిలువ మీద మనం ఉండవలసింది, మన శిక్ష, మన పాప దోష శిక్షను ఆయన భరించాడు. మనకి రోజు ఆత్మీయ మరణం, నిజంగా దేవుడికి దూరం అయిపోయాడు మనిషి మరణంతో. ఒకవేళ అలాగే ఆత్మీయ మరణంలో ఉంటే వాడు యుగయుగాలు నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకానికి వెళ్ళిపోయే ఆ శిక్షను, ఆ క్షమాపణ యేసు ప్రభు సిలువ త్యాగం వల్ల మనకు వచ్చింది.
కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శరీరం ఏ రకంగా నలగొట్టబడిందో ఆయన మన కొరకు సూచనగా ఈ రొట్టెని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రొట్టెని మనం పట్టుకున్నప్పుడు గత కాలంలో జరిగిన ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యండి. చూడండి 24వ వచనంలోని ఇది చెయ్యండి, 25వ వచనంలో కూడా ఇది చెయ్యండి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనం తీసుకుంటాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు త్యాగం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన మన కొరకు ఎంత రక్తాన్ని కార్చాడు, ఏ రకంగా ఆయన శరీరం మీద ఆ యొక్క శిక్షను భరించాడో అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి అని కోరుకున్నట్టుగా చూడగలం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వరకు మనం చదివితే అక్కడ మరి కాస్త విషయాన్ని ఆయన వివరించినట్టుగా చూడగలం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ తాగండి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. కాబట్టి యేసు ప్రభు రక్తం విశ్వాసులైన మన కొరకు చిందించబడింది. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ తీసుకుంటారో, బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో మన కొరకు ఆయన రక్తం చిందించబడింది, నిబంధన రక్తం. కాబట్టి ఎవరైతే ద్రాక్షరసంని తీసుకుంటారో, ప్రభురాత్రి బలను సమీపిస్తారో వారు దేవుడి వైపు తిరగాలని, గతాన్ని చూసుకోవాలని, మన ఆలోచనలన్నీ యేసు ప్రభు త్యాగం మీద, యేసుక్రీస్తు వారు మరణించిన ఆ యొక్క సన్నివేశం మీద తలపూసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఆయన శరీరం మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నాను. అంతేకాదు ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది నిబంధన రక్తం. ఆయన వల్ల ఈ కొత్త నిబంధన వచ్చింది. ఆయన వలన మనుషులు మరలా దేవుడిని కలిసే అవకాశం వచ్చింది. ఆయన వల్ల మనుషులు పాపాలని తుడిచివేయబడి పరలోకానికి వెళ్ళడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో సమాధాన పడడానికి అవకాశం దొరికింది. అందుకనే యేసుక్రీస్తు వారు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని మన కళ్ళ ముందు పెట్టి ప్రభు అంటున్నాడు, ఇగో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు బలను సమీపించే మనమంతా కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఈ కార్యక్రమం చేయాలి. పెళ్ళిళ్ళలోని కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో ఉంగరాలు అంటారు, ఇది ప్రేమకు సూచన. అనగా పురుషుడేమో స్త్రీకి ఉంగరం పెడతారు, స్త్రీలేమో ఒక ఉంగరాన్ని పురుషుడు పెడతారు. ఈ ఉంగరం చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలట? భర్తకు గుర్తు రావాలి. అనగానే మనం బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనిషి మర్చిపోయే రోజులు ఇవి. మనిషి దేవుడి ప్రేమను గుర్తు చేసుకోవాలి అని చెప్తున్నాడు. అందుకనే 10వ శతాబ్దంలో మనం చూస్తే ప్రభు యొక్క బల్లను, రొట్టె ద్రాక్షరసాలని వారి విరివిగా చేసేవారు, ఎక్కువగా చేసేవారు, కూడుకున్నప్పుడల్లా చేసేవారు. అంటే విశ్వాసులు ఎంత ఎక్కువగా యేసుప్రభు త్యాగాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలో బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ చెప్తున్నాడు, ఈ ప్రభురాత్రి సమీపించిన కొలది తరచుగా ఈ సందర్భాలని మీరు చెయ్యాలి అని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం 3వ ఆజ్ఞను గమనిద్దాం. 1 కొరింథీ 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురము చేయము. మనం గమనిస్తే ప్రభు యొక్క బలను ఆచరించడం అనేది ఒక ఆజ్ఞగా దేవుడు మనకి ఇచ్చాడని, విశ్వాసులందరూ కూడా ఆ ఆజ్ఞకి లోబడాలని బైబిల్ చెప్తుంది. అంతేకాదు మనం ఈ ప్రభు బలను తీసుకునేటప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, సాదృశ్యమైన రొట్టె ద్రాక్షాలు తీసుకునేటప్పుడు మనం ఆయన త్యాగాన్ని, గతంలో చేసిన దేవుడి యొక్క ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యందు మనం దృష్టి పెట్టాలని, ఆయన చేసిన త్యాగాన్ని మనం తలపోసుకోవాలని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 3వ ఆజ్ఞ ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసాలని ప్రభు బల తీసుకున్న ప్రతి వారు కూడా ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి.
ఆయన మరణాన్ని ప్రచురం చేయడం అనేది ఆజ్ఞగా మనం పొందుతున్నాం. కాబట్టి బైబిల్ని ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో ఈ మరణాన్ని ప్రచురం చేయడానికి మరో పేరు పెట్టబడింది, సువార్త. ఏంటండి? సువార్త అనే పేరుతో ఎక్కడ మనకు కనబడిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ప్రచురం చేయడాన్ని సువార్తగా బైబిల్ చెప్పినట్టుగా మనం చూడగలం. చదువుతాం మనం ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం చదువుదాం. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఎందుకంటే ముందు ప్రకటించాడు, వాళ్ళంతా సంఘం కట్టబడింది. అసలు ఈ మొదటి పత్రిక రాసేటప్పటికే ఆయన ముందు ఇంకో పత్రిక కూడా రాస్తాడు. ఈ మొదటి పత్రిక ముందే మనకిచ్చిన మొదటి పత్రిక, రెండవ పత్రిక కాకుండా ముందు వాళ్ళకి ఇంకొక పత్రిక కూడా రాస్తాడు పౌలు గారు. నేను మీకు రాసిన వాటి విషయం, మీరు నాకు రాసిన వాటి విషయం అని అంటాడు. కాబట్టి మనం గమనిస్తే ముందుగానే వాళ్ళకి సువార్త ప్రకటించారు, కానీ మరలా దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రకటించిన ఉద్దేశాన్ని వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి, సంఘం మళ్ళా మర్చిపోతున్నారు కాబట్టి, నేను మీకు ప్రకటించిన సువార్తను మరలా మీకు నేను తెలుపుతున్నాను అని చెప్పాడు. ఆ సువార్త ఏంటి అంటే 3వ వచనం చదువుదాం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడ్డాడు. కాబట్టి ఎవరైతే ప్రభు బలను సమీపిస్తున్నారో వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అని మనం చూస్తే, వారంతా కూడా ఖచ్చితంగా ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఇది వారి బాధ్యత, ఇది ఒక ఆజ్ఞ. కాబట్టి ఆయన మరణాన్ని ఎందుకు ప్రచురం చేయాలి అని అంటే అక్కడ అంటున్నాడు, ఈ ఆజ్ఞగా ఆయన ఇచ్చాడు, ఆయన మరణాన్ని ప్రచురం చేయండి అని చెప్పాడు. నిజంగా బైబిల్లో మనం గమనిస్తే ఈ లోకంలో ఎన్నో వందల వేల పనులతో మనిషి కోటాను కోట్ల పనులు చేస్తున్నాడు. అన్ని పనుల కంటే సువార్త గొప్ప పనిని, శ్రేష్టమైన పనిని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు వారిని ఒక శిష్యుడు అంటాడు, ప్రభా మా నాన్నగారు చనిపోయారు, నాన్నగారిని పాతిపెట్టి నీ వెనక్కి వస్తానంటే యేసుప్రభు అంటున్నాడు, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోనేమో, నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు, నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. ఈ లోకం అన్నిటికంటే గొప్ప పని ఏంటి అంటే సువార్త అన్నిటిగా మనం బైబిల్లో చూడగలం. 8వ అధ్యాయము మార్కు సువార్త 35వ వచనం చదువుదాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఒకవేళ ఖర్చు పెడితే వాడు తిరిగి దాన్ని సంపాదించుకుంటాడు, రక్షించుకుంటాడు. ఈ లోకంలో మనిషి తన ప్రాణాన్ని కాపాడుకున్నది పోతుంది. 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో మొత్తానికి మనిషి ప్రాణం ఈ లోకంలో ముగింపుకి వెళ్ళిపోద్ది, ఎన్ని వందల వేల పనులు చేసినప్పటికి కూడా. కానీ సువార్త పనిగాని ఒకవేళ చేస్తే, దేవుడి యొక్క క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను ఒకవేళ నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఒకవేళ ఉన్నట్లయితే అసలు ప్రాణం పోయినా ప్రాణం మరలా తిరిగి సంపాదించుకుంటాం. ప్రాణం నిలబెట్టుకోవడానికి వందల వేల పనులు చేస్తున్నాం, కానీ ఈ పనుల్లో ప్రాణం పోయినా తిరిగి సంపాదించుకునే పని ఒకటి ఉంది. ఆ పని ఏంటంటే సువార్త చేయడం. నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడంలో తిరిగి తన ప్రాణాన్ని రక్షించుకోవడం చెప్తున్నాడు. అంతేకాదు దేవుడి యొక్క సువార్త పని ఎవరు చేస్తారు అని చూస్తే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద అయితే ఉంటాడో, ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వాళ్ళు సువార్త చేస్తారని బైబిల్ చెప్తుంది. చాలా విచిత్రమైన సందర్భం. చదువుదాం మనం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను అభిషేకించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉన్నాడు, నేను పేదలకు సువార్త ప్రకటించడానికే నేను పంపబడుతున్నాను అని యెషయాలో ఉంది. ఆ లేఖనాలను యేసుప్రభు ఇక్కడ లూకా సువార్తలో మాట్లాడుతున్నాడు, ఆయన చదువుతున్నాడు. లేఖనం నా గురించి రాయబడింది అని యేసుప్రభు చెప్తున్నాడు. అంతేకాదు శిష్యులతో కూడా యేసుప్రభు మాట్లాడుతూ మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, అంతవరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. కాబట్టి ఎవరైతే ప్రభు బలను తీసుకుంటున్నారో వాళ్ళు యేసు యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి, అది వారికి ఇవ్వబడిన ఆజ్ఞ, 3వ ఆజ్ఞగా మనం చూడగలం.
ఈ ఆజ్ఞ అనేది ఈ లోకములన్నిటికంటే గొప్ప పని అని, గొప్ప ఉద్యోగం అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు సువార్త చేస్తారని బైబిల్ ఘోషిస్తున్నట్టుగా మనం చూడగలం. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూ దిగంతులు నాకు సాక్షులే ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు భూదిగంతులు సాక్షులుగా ఉంటారు, నా మరణాన్ని ప్రకటిస్తారు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. చూడండి 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి అని మనం చూస్తే, హేతీయులు, అరమీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుడు గొప్ప కార్యాలని వివరిస్తున్నారు. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. ఆ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి కార్యాలను వివరిస్తున్నారు. వీళ్ళకి తెలియని భాష కొడతో, తెలియని రాని భాషతో వాళ్ళు దేవుడి కార్యాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు మన భాషలతో దేవుడి కార్యాలని వివరిస్తున్నారండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు కంట్రోల్ లేని వాళ్ళుగా, గెంతుతున్నట్టుగా, పడిపోతున్నట్టుగా, తొక్కేస్తున్నట్టుగా, ఈ తొక్కుసలాట్లో కొన్నిసార్లు అండి చిన్నపిల్లల మీద పడిపోయి చేతులు కాలు విరిగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ప్రవక్తల స్వాధీనంలో ఉన్న. బైబిల్ ఎక్కడ అలా లేదు. పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు కంట్రోల్ తప్పిపోయి అలాంటి పరిస్థితులు అయితే లేవు. హిందువుల్లోని అమ్మోరు వస్తే ఆ కంట్రోల్ తప్పినట్టుగా వాళ్ళు ఆ రకంగా చూస్తుంటాం. క్రైస్తవ్యంలో అది లేదు. వాళ్ళు చూసి కాపీ కొట్టిన పని లేదు మనకి. బైబిల్ లేదు అలాగా. బైబిల్లో అక్కడ ఏం రాయబడిందంటే ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ అలా చేయలేదు. బైబిల్ ఎక్కడ అలా జరగలేదు. కానీ లేని ట్రెండ్ మనలో ఎవరో తీసుకొస్తారు ఈ లోకంలోకి. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, వాళ్ళు చక్కగా దేవుడి కార్యాలు వివరిస్తారు అని బైబిల్ చెప్తుంది. చూడండి 4వ అధ్యాయం 31 వచ్చిన అపొస్తలుల కార్యాలు. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుడి వాక్యమును వారు బహుధైర్యంగా బోధించారు. వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే దేవుడి యొక్క వాక్యాన్ని బోధించారు, దేవుడి యొక్క స్వార్థను ఇతరులకి అందించారు అని రాయబడింది. 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే పేతురు గారు ప్రసంగం చేస్తుంటారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళు దేవుడిని ఘనపరుస్తారు, దేవుడి కార్యాలని వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి బైబిల్ తేటతెల్లంగా చెప్తుంది, పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, వారు దేవుడి కార్యాలు ప్రకటిస్తారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రభు బల తీసుకునేవారు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఏంటంటే సువార్త చేయాలి. సువార్త ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప పని అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు మనం గమనిస్తే సువార్త పరిశుద్ధాత్మ ఉన్నవారు చేసే పని అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు దేవుడు ప్రేమ చేత నింపబడిన వారు సువార్త చేస్తారని బైబిల్ చెప్తుంది. చాలా విచిత్రమైన సందర్భం. చదువుదాం మరొకసారి 2 కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. వారు అపోస్తులందరికంటే ఎక్కువ ప్రయాసపడుతుంటాడు, ఎక్కువ సేవ చేస్తుంటాడు. ఎందుకంటే అంత ఎక్కువ సేవ చేస్తున్నామని అడిగితే ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. నేను సువార్త చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమ చేత నింపబడి యేసుక్రీస్తు ఎలాగైతే కనికరంతో, యేసుక్రీస్తు ఎలాగైతే ఇతరుల పైన నశించిపోతున్న వారి మీద ఆయనకి ప్రేమ ఉందో ఆ ప్రేమ అంతా నింపబడిన పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఆయన ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఇశ్రాయేలు అందరూ ఒకవేళ రక్షించబడతారంటే వాళ్ళందరి కోసం నరకానికి వెళ్ళిపోతాను నేను, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారంటే నేను వాళ్ళందరి కోసం ఎక్కడికి వెళ్తాను, నరకానికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అంటాడు. నరకానికి వెళ్ళవలసిన పని ఇది కాదు, కానీ అవసరం అయితే నేను అలాగ వెళ్ళిపోవాలి, వాళ్ళందరూ రక్షించబడాలి, ఇతరులు కాపాడబడాలి అంటాడు. చూడండి 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1 నుండి 3 వరకు చూస్తే ఆడికట దుఃఖం ఉందంట, బాధ ఉందంట, వేదన ఉందంట.
ఇశ్రాయేలీయులు చాలా మంచి వాళ్ళే, దేవుడంటే ఆసక్తే, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు సువార్తని అని వారి కొరకంట ఆయనకి ఎంత బాధ ఉందో, ఎంత ప్రేమతో ఆయన బాధపడుతున్నాడో మనం చూద్దాం. నాకు బహు దుఃఖమును నా హృదయములలో మానని వేదనయు కలవు. మనం గమనిస్తే నాకు బహు దుఃఖం ఉంది, మానని వేదన ఉంది. ఎవరి కొరకు అంటే దేహ సంబంధులైన ఇశ్రాయేలీయులు వారు నశించిపోతున్నారు అంటాడు. కాబట్టి సువార్త చేయాలి అని ఆజ్ఞ. ఎవరు చేస్తారు అంటే దేవుడు ప్రేమ ఉన్నోళ్ళు చేస్తారు, పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళు చేస్తారు. అన్నిటికంటే గొప్ప పని ఈ లోకంలో దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క సత్యాలను ఇతరులకు అందించడం అని బైబిల్ చెప్తుంది. ఇక 4వ ఆజ్ఞ మనం గమనిస్తే 1 కొరింథీ 11:28 మనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. మనం గమనిస్తే మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ప్రభు బలం తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభు బలాన్ని మనం సమీపించినప్పుడు మన హృదయము, మన మనస్సు ఏమండి, మనం ప్రభు బలం తీసుకునేటప్పుడు మన అంతర్గత స్థితిని పరిశీలించుకోవాలి. మనలో ఉన్న పాపము, అమర్యాదకరమైన ధోరణి ఏంటి, మన ప్రవర్తనను, దేవుడికి అయిష్టమైన దాన్ని విడిచిపెట్టి ప్రభు బలను మనం తీసుకోవాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. కానీ మనుషులు ఎక్కువగా మన అందరికీ ఉన్న లక్షణం ఏంటంటే ఇతరులే పరీక్షించడం అలవాటు మనకి. ఇతరుల్లో ఉన్న లోపాలను, ఇతరుల్లో ఉన్న చెడు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు ఆ మనసు ఎక్కువైపోయి, విమర్శించే మనసు ఎక్కువైపోయి మంచితనాన్ని కూడా చెడుగా మాట్లాడుతుంటారు కదా. యేసు ప్రభు మంచివాడే, కానీ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారంటే ఈ తప్పులు వెతికే గుణం ఎక్కువైపోయి ఆఖరికి మంచి పని చేస్తున్నా వీళ్ళకి మంచి కనబడట్లేదు, మంచి పని చేస్తున్నా కనబడట్లేదు, ఇంకా ఇంకా ఎక్కడ ఎలా అంటున్నాడు. కాబట్టి ఇతరులు తప్పు పట్టే లక్షణాలు మనుషులందరికీ ఉన్నాయి, మనందరికీ ఉన్నాయి. కానీ బైబిల్ అంటుంది నిన్ను నీవు పరీక్షించుకో, నీ తప్పేంటో నువ్వు గమనించుకో అని బైబిల్ చెప్తుంది. ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు పక్కోళ్ళ గురించి, ఎదుటోళ్ళ గురించి కాదు, నీ లోపం ఏంటి, నీ తప్పు ఏంటి, నీ అంతర్గతం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది అని నువ్వు గమనించుకొని ప్రభుబల దగ్గర రా అంటుంది. మనం బైబిల్ గమనిస్తే నిజంగానే ఎంత గొప్ప సత్యాన్ని యేసు ప్రభుబల దగ్గర మనకు చెప్పాడో మనకు అర్థమవుద్ది. చూద్దాం ఒకసారి మనం సామెతల గ్రంథం 14:8 చూద్దాం. కాబట్టి మన తప్పులు మనం ఒకవేళ గమనించుకుంటే ఎంత గొప్ప వారుగా మనం మారుతామో చూద్దాం. తన ప్రవర్తన కనిపెట్టుకొని ఇండుట కుల జ్ఞానమునకు లక్షణం. ఒక లక్షణం అంట, బాగా తెలివైనోడికి, వివేకవంతుడికి, జ్ఞానులకి ఉన్న లక్షణం ఏంటంటే తన ప్రవర్తన తాను కనిపెట్టుకుండట. అమ్మ ఎవరి ప్రవర్తన కనిపెట్టమంటే ఇప్పుడేం చేస్తాడు, అప్పుడేం చేస్తాడు, అలా తీక్షణంగా చూస్తాం కదా, అలా ఊరులందరికీ చూడకు, నీ గురించి నువ్వు చూసుకో. ఆయన ఏమంటాడు, బైబిల్ ఏమంటుందండి, నీ ప్రవర్తన గురించి నువ్వు చూసుకో, నీ మాట తీరు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ బ్రతుకు ఎలా ఉందో చూడు. అలా చూసుకొని తప్పులు సరి చేసుకుంటే నువ్వు జ్ఞానివి, నువ్వు వివేకవంతుడివి అనడానికి ఇది ఒక సూచన అని చెప్తున్నాడు. 15 కూడా చదువుదాం. 14:15 సామెతల్లోనే. జ్ఞానం లేనివాడు ప్రతి మాటని నమ్ముతాడు, వివేకి అయినవాడు తన నడతలను బాగా, అబ్బా ఎవరి నడతలు, వాడి నడతలే వాడు కనిపెట్టుకుంటాట. జ్ఞాని అయినవాడు, వివేకి అయినవాడు ఏం చేస్తాడంటే తన నడతలను తాను కనిపెట్టుకుంటాడు. మనుషులందరి లక్షణాలు ఏంటంటే ఎదుటి నడతలు బాగా కనిపెడుతుంటారు. నోరిప్పితే ఎదుటాడు లోపం గురించే మాట్లాడుకుంటుంటాడు. కానీ బైబిల్ అంటుంది లేదు లేదు, ప్రభు బలం తీసుకుంటున్నాను, నీవు నీ నడతలు కనిపెట్టుకో, నీ ప్రవర్తన సరిచేసుకో అని చెప్తుంది. మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి అని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి 16:17 కూడా చదువుదాం. సామెతల్లోనే చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టుకోవాడు. అబ్బా, అసలు నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా, గోతులో పడిపోకుండా, నష్టపోకుండా, సమస్యల్లోకి వెళ్ళిపోకుండా నీ ప్రవర్తన నువ్వు కనిపెడితే నీ ప్రాణాన్ని నువ్వేం చేస్తావు, కాపాడుకుంటావు. ఎవరో కాదు, మనల్ని మనమే కనిపెట్టుకుంటే మనకి ఎవరు చెప్పక్కర్లేదండి. నిజంగా మనం గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటేనండి, మన తప్పులేంటే మనకు తెలిస్తే
మనం పరీక్షించుకుంటే ఇంకా తిరగలేదండి. బైబిల్లో ప్రతి మాట మన జీవితాలు చక్కదిద్దేదండి 100 రూపాయలు. కానీ యేసుప్రభు అంటున్నారు, ప్రభు బలం తీసుకునేటప్పుడు అంటున్నాడు ఆయన, మీ ప్రవర్తన మీరు కనిపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఈ జీవితాన్ని పరిశీలించుకోండి అని బైబిల్ చెప్తుంది. మనం గమనించినట్లయితే లోకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నిమ్మని. అక్కడ అంటున్నాడు, అవతరుడు కంటిలో ఎటుందట, నలుసు ఉందట. ఈడి కంటిలో ఎటుందంట, దూలం. అంటే ఒకప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇవి ఉండేవి, వీటిని చెక్కలతోని పెట్టేవారు కదా, దాన్ని దూలం అనేవారు. ఇప్పుడు ఇవే దూలం. దూలం అంటే ఇవే ఒకండి అడ్డుగా వేసిన భీములు. కంట్లో వీడి దగ్గర ఎంత ఉందటండి, అంత పెద్ద లోపం వీడికి ఉందంట. అంత పెద్ద తప్పు వీటిలో పెట్టుకుందంట. పెట్టుకొని అవతల కంట్లోని నలుస్తుందంట. అందుకే దేవుడు అంటున్నాడు, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న ముందు నిన్ను సరి చేసుకో, తర్వాత నువ్వు చెప్తూ కానీ పలానా వాళ్ళు లోపం పెట్టుందో, పలానా వాళ్ళలో ఏముందో నువ్వేం చేయాలి చెప్తూ కానీ, నిన్ను వద్దు అంటలేదు. ఫస్ట్ ఏం చేయాలి, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసి, నీ కంట్లో ఉన్న దూలం తీసుకువేసుకో అంటాడు. మీరు గమనించండి, ఎవరినైనా మనం విమర్శించాలంటే విమర్శించడానికి కూడా మనకు అంటూ హోదా ఉండాలండి. తెలుసు మీకు, మనం ఇది తప్పు అని చెప్పాలంటే ఆ అవతరుడితో అనాలంటే ఆడికి తగ్గ స్థాయిలో ఉండాలి. మనం ఎవరు ఉండాలి, అప్పుడు అవతరుడు రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే నువ్వు అంత గొప్పోడు కాబట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కంట్లో ఎంత పెద్ద దూలం పెట్టుకొని అవతరుడి కంట్లో నలుసుని గురించి ఎందుకు నువ్వు తాపత్రయపడుతున్నావు అని చెప్తున్నాడు. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీసివేసుకో అంటున్నాడు. కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి అని బైబిల్ చెబుతుంది. చూడండి, యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి పట్టు వదలక ఈవిడ తప్పు చేసింది, ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు నుంచి కూడా చంపేయాలి, నువ్వేం చేస్తావు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతరులు తప్పు పట్టుకోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ తప్పు పట్టుకోవాలని వారి ఉద్దేశం. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద, మీలో పాపం లేనివాడు ఏంటంటే ఒక్క రాయలేదు అంటే అర్థం ఏంటి, అందరిలోని పాపాలున్నాయి. మీలో కనబడిన పాపాన్ని పెట్టుకొని కనబడిన పాపాన్ని పట్టుకొని వాడిని నువ్వు నిందిస్తున్నావు అని చెప్పాడు. అసలు యేసుప్రభులో పాపం లేదు, కానీ యేసుప్రభు కూడా రాయలేదు. మీరు గమనించండి, అమ్మాయికి నువ్వు పాపం చేయకని వదిలిపెట్టాడు. కాబట్టి దైవ గ్రంథం చెప్తుంది, తను తానే పరీక్షించుకోవాలి అని చెప్తుంది. ఇది ఆజ్ఞ. ఇదేంటండి, కాబట్టి ప్రభు బలను సమీపించినప్పుడు ప్రభు బల్ల మనల్ని ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందని, ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, తలపోసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ప్రభు బల తీసుకునేవారు క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి అని బైబిల్ చెప్తున్నట్టుగా చూసాం. అంతేకాదు మనల్ని మనం పరీక్షించుకోవాలి, అప్పుడే ప్రభు బలను మనం సమీపించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ 4 ఆజ్ఞలు మనం పాటిస్తూ మనం ముందుకెళ్తాం.